ఇండియాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. మెల్బోర్న్లో అడుగుపెట్టిన ప్రధానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాకతో మెల్బోర్న్లో పండుగ వాతావరణం నెలకొంది. మెల్బోర్న్ చేరుకున్న ప్రధాని ఆస్ట్రేలియా ఇండియా CEO ఫోరంల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్ట్రేలియా సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ టూర్లో భాగంగా విక్టోరియా గవర్నర్ మార్గరెట్ గార్డనర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భారత వ్యూహాత్మక దౌత్య సంబంధాలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన తన 2వ విడత పర్యటన కోసం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వెలుపల వందలాది మంది ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు నీరాజనాలు పలికారు. భారతీయులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించి వారితో కరచాలనం చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో దేశభక్తి వెల్లువిరిసింది. ఆయన మెల్బోర్న్ నగరంలో అడుగుపెట్టిన వేళ అక్కడున్న భారత సంతతి ప్రజలు వందే మాతరం నినాదాలతో హోరెత్తించారు. మోదీ బస చేసిన హోటల్ వెలుపల వందలాది మంది భారతీయులు గుమిగూడి త్రివర్ణ పతాకాలు పట్టుకుని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ చేసిన నినాదాలు మెల్బోర్న్ వీధుల్లో మారుమోగాయి. కొందరు ప్రవాస భారతీయులు డప్పు చప్పుళ్లతో, జానపద నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలకగా మరికొందరు మోదీ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఆస్ట్రేలియన్ ఇండియన్ ఆర్కెస్ట్రా అందించినటువంటి వందే మాతరం ఆలాపన ఈ స్వాగత వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా అగ్రనేతలతో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యారంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన భారీ కమ్యూనిటీ ఈవెంట్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత న్యూజిలాండ్ వెళ్లనున్నారు ప్రధాని మోదీ.